విశాఖపట్నంలోని షీలానగర్ జంక్షన్ వద్ద మట్టి కుప్పలో గుర్తు తెలియని మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా డంపర్ లారీలు మట్టి వేస్తుండగా మృతదేహాలు కనిపించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ గాజువాక షీలానగర్ లో మట్టి కుప్పలోని 2 మృతదేహాలు కనిపించడం చాలా కలకలం రేపుతుంది. అంటే ఈ షీలానగర్ జంక్షన్ నుంచి పోర్ట్ రోడ్డుకి వెళ్లే దారిలోని డంపింగ్ యార్డ్ లో నిన్న అర్ధరాత్రి లారీలతో మట్టి తీసుకొచ్చి అక్కడ అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ అన్లోడింగ్ సమయంలోనే ఈ 2 గుర్తు తెలియని మృతదేహాలు కూడా బయటపడినట్టు తెలుస్తుంది. అయితే డంపర్ లారీలు మట్టి వేస్తుండగా ఈ కుప్పలోని సడన్ గా సవాలు కనిపించడంతో వాళ్ళందరూ ఒక్క నిమిషానికి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ డెడ్ బాడీలు పూర్తిగా డీకంపోజ్ అయిపోయి మృతదేహాలు అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి వాటితో పాటు ఆ మట్టిలోని తలగాళ్ళు బంతులు కూడా లభ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ డెబ్రీస్ వేరే చోట తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అయితే ఇది ఎలా జరిగింది, ఏంటి అసలు ఇవి అని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అంటే సడన్ గా గాజువాకలోని ఈ షీలానగర్ లో ఈ విధంగా జరగడం స్థానికులు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు ఈ డెడ్ బాడీ కూడా అసలు ఆనవాళ్ళు కూడా దొరకడం బాగా డీకంపోజింగ్ అయిపోయింది. అసలు ఇది మటరా లేకపోతే ఏం జరిగిందనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. విశాఖపట్నం సిటీ కమిషనరేట్ పరిధిలో గాజువాక ప్రాంతంలో ఈరోజు ఉదయం మానవ అవశేషాలు శవాల రూపంలో ఎవరు కనిపిస్తున్నాయని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము పోలీస్ బృందాలు వచ్చి ఇక్కడ వెరిఫై చేసిన క్రమంలో ఇక్కడ షీలానగర్ జంక్షన్ లెఫ్ట్ సైడ్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సబ్బవరం టు షీలానగర్ మీదుగా పోర్టుకి గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ పనులు అనేది ఆ పక్కన దూరంగా జరుగుతున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళడం కోసం రోడ్డు కట్ చేసి లోపల వే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో సైమల్టేనియస్గా నగరంలో ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ ఏమైనా డెబ్రిస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం అబాండెడ్గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి డంప్ చేయడం ఆనవాయితీగా ఇక్కడ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరో ఒక గుర్తులేని వ్యక్తి వాళ్ళు చెప్తున్న ప్రకారం నైట్ 2 వరకు ఇక్కడ కాంట్రాక్ట్ పనిచేస్తున్న వాళ్ళు మెలకుగానే ఉన్నారు. 2 నుంచి 3:30 మధ్యలో వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో గుర్తులేని వెహికల్ ఒక లోపలికి వచ్చి ఒక మెటీరియల్ ఇక్కడ డంప్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ మెటీరియల్లో మనం పరిగణించి చూసినప్పటికీ ఒక లోడ్కి సంబంధించి ఎక్కడి నుంచో ఒకటి తీసుకుని అయితే మట్టి తేవడం జరిగింది. దాంట్లోన ఈ శ్మశానానికి సంబంధించి మెటీరియల్ కనిపిస్తున్నాయి. అలాంటి ఒక మనిషిని తీసుకెళ్లేటప్పుడు కాడే దాని మీద శవం ఉంటుంది. వైట్ కలర్ క్లాతులు కానీ లేకపోతే పైన వేసిన పూలదండలు, ఆ చుట్టూ ఉన్న చెక్కలు, ఈ అవశేషాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంత్యక్రియలు జరిగేటప్పుడు చేసిన ప్రతి మెటీరియల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి దాంతోపాటు 2 శవాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఓల్డ్ ఎప్పుడో చనిపోయిన శవాలు బాగా మమిఫికేషన్ అయిపోయి అక్కడ పక్కన ఉంది. ఒక మేలు ఒక ఫీమేల్ సంబంధించి ఒక హాఫ్ పార్ట్ కొంత ఈ ప్రొక్లేనర్ తావడం వల్ల దాన్ని 2గా విడిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు చిన్న చిన్న పూరీలు, పాత రోజుల్లో ఉన్నటువంటి ఎముకలు పూరీలు కూడాను అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా దాటితో పాటు చుట్టూ ఉన్న పరికరాలను చూసినట్లయితే పూలదండలు, మెటీరియల్, మనిషి చనిపోయిన ఉపయోగించే ఈ తలగడ కింద పరుపు కింద వాడే బొంతల టైపులు తలగడలు అన్నీ కూడా అక్కడ వేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇదంతా అక్కడ దగ్గరలో ఏదో ఒక శ్మశాన వాటికి నుంచి మిడ్ నైట్లో తీసుకురావడం వల్ల చీకట్లో చూసుకోకుండా మట్టి అనుకొని తవ్వి తీసుకొచ్చి ఇక్కడ వేసినట్లు మనకి తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ శవాలు నేను చూసుకోక మార్నింగ్ లేచి అక్కడ బాడీ ప్లేస్ చూసినప్పుడు శవాలుగా కనిపిస్తుంది. ఇది ప్రెస్లోకి వెళ్ళేటప్పుడు 2 శవాలు 3 శవాలు అని అన్నెసరీగా అపోహలు, వదంతులు బయటికి వెళ్లకుండా ఉండడం కోసం మీడియా వారిని ఇక్కడ ప్రత్యేకంగా చూపించడం. ఈరోజు విశాఖపట్నం సిటీ కమిషనరేట్ పరిధిలో గాజువాక ప్రాంతంలో ఈరోజు ఉదయం